ప్రైజ్ ద లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానమండి. ఈరోజు చక్కటి మాటలు రోమాపత్రిక నుంచి విందాము. 10వ అధ్యాయం 17వ వచనం. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని కూర్చిన మాట వలన కలుగును. సాధారణంగా మనం వినే మాటలు బట్టి మన యొక్క క్రియలు కూడా ఉంటాయండి. ఎవరైతే మనతో ప్రేమగా మాట్లాడితే వారితో ప్రేమగా వ్యవహరిస్తామో, అలాగే కోపంగా మాట్లాడితే వెంటనే మనకు కూడా కోపం వస్తూ ఉంటుంది. ఎవరైనా వారి యొక్క బాధను చెప్తే మనం కూడా బాధపడుతూ ఉంటాం. సో మనం ఏదైతే వింటామో దానికి తగ్గట్టుగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. కాబట్టి మనం ఏం వింటున్నామో చాలా జాగ్రత్తగా వినాలి. అందుకే డాక్టర్స్ కొంతమంది పేషెంట్స్కి వారి జబ్బు కూడా తెలియపరచరు. ఎందుకంటే ఒకవేళ అది వింటే కనుక వారి హృదయము అధైర్యపడుతుంది, తత్తరిల్లిపోయి మరి డాక్టర్ చెప్పిన మాట బట్టి బహు బలహీనంగా అయిపోతూ ఉంటారు. అందుకనే కొన్నిసార్లు నెగిటివ్గా డాక్టర్స్ చెప్పరు. అలాగే కొంతమందిని మనం చూడవచ్చు, క్లాస్ రూమ్లో టీచర్ చెప్పేది చాలా జాగ్రత్తగా వింటారు, శ్రద్ధతో వింటారు. అలాంటి వారు 1 గంట సేపు చదువుకున్న ఎగ్జామ్లో చాలా మంచి మార్క్స్తో పాస్ అవుతూ ఉంటారు. అపోస్తల కార్యం 10వ అధ్యాయం 44వ వచనంలో పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విను వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగాను. ఇక్కడ అందరి మీద కాదు, ఎవరైతే శ్రద్ధగా వింటున్నారో వారి మీదే పరిశుద్ధాత్మ దిగి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అందుకని దేవుని యొక్క మాటలు శ్రద్ధగా వినాలి. దేవుని యొక్క మాటలు మధురమైనవి, అవి తేనె కంటే కూడా మధురమైనవి. అవి మన చెవులకు తేనె వంటిదంట దేవుని యొక్క వాక్యం. కాబట్టి ఆయన మాటలు వింటున్నప్పుడు మనకు విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం ద్వారా అనేకమైన సూచక్రియలు, అద్భుత కార్యాలు మన జీవితంలో మనం చూడగలుగుతాం. దేవుని యొక్క మాటలు వింటున్నారా? అశ్రద్ధగా వింటున్నారా? శ్రద్ధగా నా మాటలు ఎవరైతే వింటారో అలాంటి వారు భూమి మీద ఉన్నతమైన స్థలంలో నేను ఎక్కిస్తానని దేవుని యొక్క వాక్యం డ్యూట్రానమీ 28:1లో మనం చూస్తూ ఉంటున్నాము. ఈరోజు దేవుడు చెప్తా ఉంటున్నాడు, నీవు దేవుని యొక్క మాటలు విను. అంతేకాదు, ఆ వాక్యానుసారంగా మనం జీవించినప్పుడు గొప్ప ఫలితమును, మేలును మనం పొందుకుంటూ ఉంటాము. దేవుని యొక్క వాక్యంను, ధర్మశాస్త్రంని ప్రేమించే వారికి నెమ్మది ఉంటుంది. ఇంకొక మాట చెప్పనా, దేవుని యొక్క మాటలు ఎవరైతే వింటారో వారే దైవములు అని లూకాసు వార్త 11:28లో మనం చూస్తున్నాం. కాబట్టి ఈరోజు దేవుని యొక్క మాటలు వింటున్నారు కదా, ఆ మాటలు బట్టి మీకు విశ్వాసం కలగబోతుంది. ఆ విశ్వాసముతో మీరు ఏదైతే పొందుకోవాలనుకుంటున్నారో మీరు పొందుకోగలుగుతారు. ఒక చిన్న ప్రార్థన చేస్తాను, తలలు వంచండి. దేవుని యొక్క మాటలు మీ హృదయంలో బహుబలంగా పనిచేయబోచున్నాయి. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, ఈరోజు మాతో మాట్లాడావు అయ్యా. వినుట వలన విశ్వాసం కలుగుతుందని చెప్పావు. నిజమైన ఆయన, మా విశ్వాసము అయ్యా కదిలిపోతుంది. అల్ప విశ్వాసులుగా మేము ఉంటున్నాం. నీ వాక్యాన్ని వినడం మాత్రమే కాదు, అవలంబించే అయ్యా విశ్వాసమును మాకు పుట్టించండి. తద్వారా మేము గొప్ప మేలు పొందుకుంటాం నాయన. ఆశీర్వాదపు వారసత్వంలో మేము ఉంటాం నాయన. ఎవరికైతే ఏదైతే అయ్యా అసంభవంగా ఉందో అవన్నీ కూడా నువ్వు పాసిబుల్ చేయబోచున్నందుకు నీకు వందనాలు. అవన్నీ కూడా జరిగించడానికి నువ్వు విశ్వాసం చూస్తావు నాయన. అట్టి విశ్వాసం మాను పెంపొందించి నడిపించమని, నీ వాక్యాన్ని శ్రద్ధగా విని ఈ లోకంలోని, ఈ దేశంలోని గొప్ప వారుగా మనం చేస్తామని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. సో ప్రైజ్ ది లార్డ్ అండి. ఈ మాటలు వింటున్నారు కదండి, వినండి. దేవుని యొక్క వాక్యం వినండి, అంతేకాదు చదవండి, అవలంబించండి, అనుసరించండి. ఈ భూమిలోని మంచి పదార్థాలు, మంచి దేశము, మంచి పట్టణాలు, మంచి ఇల్లు దేవుడు మీకు దయచేస్తాడు. ఈ వాగ్దానం మీతో మాట్లాడినట్లయితే అనేకులకు షేర్ చేయండి. సీ యూ టుమారో. అంటిల్ దెన్ టేక్ కేర్. ప్రైజ్ ది లార్డ్.